హాయ్ అండి. నేను మీ కవిత వీరైన మీరు చూస్తుంది కవిత వ్లాగ్స్. ఈరోజైతే బియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒకరోజు ముందు 2 గ్లాసుల బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. అలా మరిగిన వాటర్‌లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఓమా వేసి బాగా మరగనివ్వాలండి. అలా మరుగుతున్నప్పుడే కొంచెం టేస్ట్ కోసం అయితే పెప్పర్ పౌడర్ వేసుకుంటే అది మీ ఇష్టం అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. స్పైసీ కోసం అయితే ఒక మిక్సీ గిన్నెలో 5 పచ్చిమిర్చి ముక్కలు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 5 విజిల్లు వచ్చేదాకా మెత్తగా ఉడకనిచ్చుకోవాలండి. 5 విజిల్లు వచ్చాక మంటను సిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ను ఆఫ్ చేసుకోకుండా అట్లా అన్నాన్ని కలుపుకుంటా అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, అలాగే తినే సోడా వేసి బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. అలా ఉడికితే పచ్చిమిర్చిలో ఉన్న పచ్చితనం అంతా పోయి మంచిగా ఇముడుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఆ పేస్ట్‌నంతా తీసుకోవాలండి. తీసుకొని 2 కవర్లు తీసుకొని నేను చూపించిన విధంగా ప్లేట్ తోటైతే ప్రెస్ చేసుకున్న ఈజీగానే వస్తదండి. ఇంకా ఈజీగా కావాలంటే మనకు గ్యారెల మిషన్ అయితే కంపల్సరీ ఉంటది కదా అండి. ఆ గ్యారెల మిషన్ తోటైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధానం కంటే అట్లనైతే తొందరగా అవుతుంది. లేదంటే కారపూస గొట్టాలు ఉంటాయి కదండీ! వాటితోనైనా చేసుకొని వాటిని 3 గంటల సేపు ఎండలో బాగా ఆరనియ్యాలండి. ఇలా చూపించిన విధంగా ఎండిపోతాయి. ఇలా అయిన వాటిని ఆయిల్ పెట్టుకొని సిమ్‌లో ఆయిల్‌ని వేడెక్కాక నేను చూపించిన విధంగా అప్పడాలను ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటే అయిపోద్ది. మీకోసమని 2, 3 చేసి చూపిస్తున్నానండి. మనం కారపూస గొట్టంలో వేసినవి కూడా ఎలా ఉబ్బుతున్నాయో చూడండి. మీకు ఇలా ఒక్కరోజు చేసుకొని సంవత్సరమైనా నిల్వ ఉంచుకోవచ్చండి. మనం ఎండలో పెడతాం కాబట్టి ముక్క వాసన వస్తాయనే భయం కూడా లేవండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా బావుంటుందండి. మనం అనుకున్నట్టు అన్నీ సమానంగా వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుందండి. కొందరి ఇండ్లళ్ళకు ఎండనైతే రాదు కదండీ! అలాంటి వాళ్ళు ఏం అవసరం లేదండి. ఫ్యాన్ కిందనే ఒక రోజు మొత్తం ఆరనిస్తే అవి కూడా కరెక్టు లెవెల్‌లో ఎండుతాయండి. అలా ఎండినయి కూడా నేను కొన్ని అలా పెట్టాను. కొన్ని ఎండలో పెట్టానండి. పెట్టినంకనే రిజల్ట్ ఇలా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే చేసి చూడండి. నా ఛానల్ గనుక కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంపినంక చూడండి సౌండ్ కూడా వస్తుంది.